హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తెలుగు మెథడాలజీలో భాగంగా సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, సాహిత్య ప్రక్రియలు, బోధన పద్ధతులు అన్న ఈ అంశం నుంచి కొన్ని బిట్స్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం. సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు అన్న అంశం నుంచి వస్తున్న మొదటి వీడియో ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరైతే టెట్ మరియు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో తెలుగు సబ్జెక్టుతో వారి దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన పుస్తకం ఇది. మీకు దగ్గరలో ఉన్న బుక్ స్టాల్లో లభిస్తే ఈ పుస్తకంని వెంటనే కొనుక్కోండి. ఇకపోతే మనం కంటెంట్లోకి ప్రవేశిద్దాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే ఒక చిన్న మనవి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వివిధ పుస్తకాలు అంటే మీ దగ్గర అందుబాటులో లేని పుస్తకాలను కూడా తీసుకువచ్చి వాటిలో ఉన్నటువంటి కంటెంట్ని మీకు పరిచయం చేస్తున్నందుకైనా కూడా ఒక లైక్ ఇవ్వండి. ఇకపోతే ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం, ఆలస్యం చేయొద్దు. బిట్ నెంబర్ 1, సహితస్య భావం అన్నది దేని యొక్క నిర్వచనం? సహితస్య భావం అన్నది దేని నిర్వచనం? జవాబు ఆప్షన్ 3 సాహిత్యం సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 సెకండ్ క్వశ్చన్, ఛాత్రోపాధ్యాయులకు వివిధ ప్రక్రియల బోధన కోసం ఉపకరించేది క్రింది వాటిలో ఏది? ప్రశ్న మరోసారి, ఛాత్రోపాధ్యాయులకు వివిధ ప్రక్రియల బోధన కోసం ఉపకరించేది సమగ్ర పాఠ్య పథకం, వ్యవధి, విద్యా ప్రణాళిక, పరిధిపత్రం, పరీక్షలు. వీటిలో సరైన జవాబు ఆప్షన్ 1 సమగ్ర పాఠ్య పథకం సరైనటువంటి జవాబు. మూడో బిట్ నెంబర్ 3, ఉపాధ్యాయుడు తన బోధనకు సిద్ధం చేసుకోవలసినవి ఏవి? ఉపాధ్యాయుడు తన బోధనకు సిద్ధం చేసుకోవలసినవి వార్షిక పథకం, పాఠ్య విభాగ పథకం, పాఠ్య పథకం, నైపుణ్యాలు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు వార్షిక పథకం తయారు చేసుకోవలసి ఉంటుంది. ఉపాధ్యాయుడు తన బోధనకు సిద్ధం చేసుకోవలసినవి 1 వార్షిక పథకం, 2 పాఠ్య విభాగ పథకం, 3 పాఠ్య పథకం. ఈ మూడింటిని ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సి ఉంటుంది, సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. 4వ బిట్టు, ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయంని బోధించటానికి తయారు చేసుకునే ప్రణాళికను ఏమంటారు? బిట్టు మరోసారి, ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయంని బోధించటానికి తయారు చేసుకునే ప్రణాళిక. ఒక అధ్యయన విషయంని బోధించటానికి తయారు చేసుకునే ప్రణాళిక. జవాబు ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయంని బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. 5వ బిట్టు, సాధారణంగా పాఠశాల విద్యా సంవత్సరానికి అంటే ఒక అకాడమిక్ ఇయర్లో పాఠశాల యొక్క పని దినాలు సంఖ్య, ఒక అకాడమిక్ ఇయర్లో ఒక పాఠశాల యొక్క పని దినాలు సంఖ్య క్రింది వాటిలో గుర్తించండి.
జవాబు 220. ప్రతి స్కూల్ కూడా తప్పనిసరిగా 365 రోజులకు గాను 220 రోజులు వర్కింగ్ డేస్గా ఉండాలి. ఇది సాధారణంగా పాఠశాల విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఇయర్కు వర్కింగ్ డేస్ 220 days. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. 6వ బిట్టు, ఉపాధ్యాయుడు తన సిలబస్ పూర్తి చేయటానికి కావలసిన పని దినాలు. ఒక ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన సిలబస్ని పూర్తి చేయటానికి కావలసిన వర్కింగ్ డేస్. ఎన్ని వర్కింగ్ డేస్లో తనకు కేటాయించిన సిలబస్ని ఉపాధ్యాయుడు పూర్తి చేయాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ 3, 180 వర్కింగ్ డేస్లలో 180 రోజుల్లో తన సిలబస్ని ఉపాధ్యాయుడు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. 5-6 బిట్లు. 7వ బిట్టు, క్రింది వాటిలో వార్షిక ప్రణాళికకు అవసరమైనది. వాచిక పుస్తకంలోని బోధనకు అవసరమయ్యే మొత్తం కాల వ్యవధులు, వ్యాకరణ మరియు వ్యాస బోధనకు కేటాయించవలసిన కాల వ్యవధులు, సహపాఠ్య కార్యక్రమాలకు కేటాయించవలసిన కాల వ్యవధులు, కేవలం ఒక పీరియడ్కు బోధించాల్సిన అంశం. ఇలా స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టేట్మెంట్లను క్షుణ్ణంగా ఒకసారి పరిశీలన చేయండి. పరిశీలన చేసిన తర్వాత సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సరైనది. ఏంటివి? వాచిక పుస్తకంలోని బోధనకు అంటే విషయం ఏంటి ఇక్కడ? వార్షిక ప్రణాళికకు అవసరమైనవి. వాచిక పుస్తకాలలోని బోధనకు అవసరమయ్యే మొత్తం కాల వ్యవధులు. నెక్స్ట్, వ్యాకరణం మరియు వ్యాస బోధనకు కేటాయించవలసిన కాల వ్యవధులు, సహపాఠ్య కార్యక్రమాలకు కేటాయించవలసిన కాల వ్యవధులు. అంటే ఒక వార్షిక ప్రణాళికకు ఏమేమి అవసరమండి? వాచకం, వ్యాకరణ వ్యాసాలు, సహపాఠ్య కార్యక్రమాలు. ఇవి గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 8, మన రాష్ట్రంలో వార్షిక ప్రణాళికలను రూపొందించి పాఠశాలలకు అందజేస్తున్నది క్రింది వాటిలో ఏది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్షిక ప్రణాళికలను రూపొందించి పాఠశాలలకు అందజేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్షిక ప్రణాళికలను రూపొందిస్తున్నవారు ఎవరు? సింపుల్గా బిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్షిక ప్రణాళికలను రూపొందిస్తున్నవారు ఎవరు? జవాబు జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ. తెలంగాణ అభ్యర్థులు ఈ బిట్టుని ఒకసారి మీరు ఈ బిట్టు మీద కన్ఫర్మేషన్ చేసుకోండి. తెలంగాణ అభ్యర్థులు ఎగ్జామ్ ఇంకా వారం రోజుల్లో ఉంది కాబట్టి ఒకసారి మీరు ఈ బిట్టు మీద క్లారిఫికేషన్ చేసుకోండి. ఇకపోతే బిట్ నెంబర్ 9, 9వ బిట్టు, ఉపాధ్యాయులు వార్షిక మరియు యూనిట్ ప్రణాళికలను వారే తయారు చేసుకోవాలి అని సూచించిన వారు ఎవరు? ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారే వార్షిక ప్రణాళికను, యూనిట్ ప్రణాళికను వారే తయారు చేసుకోవాలి అని సూచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. ఇది అందరికీ వర్తిస్తుంది, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఎందు గురించి అంటే అప్పటికి స్టేటింగ్ విడిపోలేదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. ఓకే, ఇకపోతే బిట్ నెంబర్ 10,
వాచకంలోని ఏ ఏ పాఠాలను ఏ ఏ నెలలో బోధించాలో తెలిపే దానిని ఏమంటారు అన్నది ప్రశ్న. ఒక వాచకంలో మనం ఏదైనా ఒక తరగతి టెక్స్ట్ బుక్ని మనం తీసుకుంటే దాని ముందు మొత్తం అన్ని పాఠ్యాంశాలు, ఆ పాఠ్యాంశాలు ఏ పాఠం ఏ నెలలో బోధించాలో మనకి అక్కడ ప్రింట్ చేసి ఉంటారు కదా. ఈ విధంగా వాచకంలో ఏ ఏ పాఠాలను ఏ ఏ నెలల్లో బోధించాలో తెలిపేది ఏది అంటే దాన్ని ఏమంటారు? సూక్ష్మ ప్రణాళిక, స్థూల ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, మూల్యాంకనం. జవాబు ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 11. క్రింది వాటిలో సహపాఠ్య కార్యక్రమాలు ఏవి? క్రింది వాటిలో సహపాఠ్య కార్యక్రమాలు ఏవి? చూడండి, వ్యాకరణాంశాలు బోధించడం ఇది సహపాఠ్య కార్యక్రమంలోకి వస్తుంది. వక్తృత్వ పోటీలు, ఇది కూడా సహపాఠ్య కార్యక్రమంలోకి వస్తుంది. భాషా క్విజ్, భాష మీద అంటే క్విజ్లని నిర్వహించడం ఇది కూడా సహపాఠ్య కార్యక్రమం పరిధిలోకి వస్తుంది. ఈ 3 సహపాఠ్య కార్యక్రమాల పరిధిలోకి వస్తాయి. ఆప్షన్ 2 ఇక్కడ సరైనది. ఇకపోతే పాఠ్య విభాగ పథకానికి గల పేర్లు. పాఠ్య విభాగ పథకం ఏమైతే ఉందో దానిని ఏ ఏ పేర్లతో పేర్కొంటారు? జవాబు సమగ్ర పథకం మరియు యూనిట్ పథకం. దాన్ని యూనిట్ ప్లాన్ అని చెప్పి అంటారు. యూనిట్ ప్లాన్ మరియు సమగ్ర పథకం, యూనిట్ ప్లాన్, దీన్నే పాఠ్య విభాగ పథకం అని కూడా అంటారు. పాఠ్య విభాగ పథకం అన్నా, సమగ్ర పథకం అన్నా, యూనిట్ పథకం అన్నా ఒకటే. బిట్ నెంబర్ 13. భాషలో ఒక్కొక్క పాఠంని ఒక డాష్గా పరిగణిస్తారు. మన తెలుగు భాషని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఒక్కొక్క పాఠంని ఒక్కొక్క అభ్యాసంగా పరిగణిస్తారా? ప్రయోగమా, పరిశీలన, యూనిట్? జవాబు ఆప్షన్ 4 యూనిట్ సరైనటువంటి జవాబు. భాషలో ఒక్కొక్క పాఠంని ఒక్కొక్క యూనిట్గా పరిగణించడం జరుగుతుంది. బిట్ నెంబర్ 14 బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే విద్యార్థి సాధించవలసిన లక్ష్యాలు, భిన్న అభ్యాస కృత్యాలు, బోధనోపకరణాలు దీనికి అవసరం అవుతాయి. విద్యార్థి సాధించవలసిన లక్ష్యాలు, భిన్న అభ్యాస కృత్యాలు, బోధన ఉపకరణలు దీనికి అవసరం అవుతాయి. పాఠ్య విభాగ పథకం, సహపాఠ్య కార్యక్రమాలు, బోధన పద్ధతులు, సంగణక బోధన. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 పాఠ్య విభాగ పథకం లేదా యూనిట్ ప్లాన్. యూనిట్ ప్లాన్ కోసం ఏమేమి అవసరం అవుతాయండి? యూనిట్ ప్లాన్ కోసం చూడండి, విద్యార్థి సాధించాల్సిన లక్ష్యాలు, భిన్న అభ్యాస కృత్యాలు, బోధన ఉపకరణాలు, వీటిని TLMs అని చెప్పి అంటాం. టీచింగ్ అండ్ లెర్నింగ్ మిషనరీ. ఇది నెక్స్ట్ బిట్ నెంబర్ 15 బిట్టు. వార్షిక ప్రణాళికలో ఇవి ఉంటాయి. ఏమేమి ఉంటాయి? మాసాల వారీ విభజన అంటే 12 నెలల్లో స్కూల్ వర్కింగ్ డేస్ మనం ఇంత ముందే చెప్పుకున్నాము. 220 రోజులు వర్కింగ్ డేస్. ఈ 220 రోజులు తగ్గట్టు
సో ఈ ఒక్కొక్క నెలలో ఏమేమి బోధించాలి, మాసాల వారి విభజన, తర్వాత పాఠాల వారి పీరియడ్ల విభజన, నిర్ణయించిన పీరియడ్లు. ఇక్కడ ఈ 3 అంశాలు సరైనవి. వార్షిక ప్రణాళికలో ఇవి ఉంటాయి. వార్షిక ప్రణాళికలో ఏమేమి ఉంటాయండి? మాసాల వారి విభజన, పాఠాల వారి పీరియడ్ల విభజన, నిర్ణయించిన పీరియడ్లు. 16వ బిట్టు, ఒక పీరియడ్లో ఒక నిర్ణీత పాఠ్యాంశంని బోధించటానికి తయారు చేసుకున్న పథకంని ఏమంటారు? ఒక పీరియడ్లో ఒక నిర్ణీత పాఠ్యాంశంని బోధించటానికి తయారు చేసుకున్న పథకం పాఠ్య పథకం. దీన్నే లెసన్ ప్లాన్ అని చెప్పి అంటాం. పీరియడ్ పథకం 17వ బిట్ చూడండి. పీరియడ్ పథకం ఇది ఒక పీరియడ్కు మాత్రమే పరిమితం. ఒక పీరియడ్, దీన్ని లెసన్ ప్లాన్ అని చెప్పన్నాం కదా. సో ఇది ఒక పీరియడ్కి మాత్రమే దీని యొక్క పరిమితి. 18వ బిట్టు, ఒక పాఠం యొక్క మొత్తం బోధన గురించి సూచనప్రాయంగా తెలిపేది క్రింది వాటిలో ఏది? ఒక పాఠం యొక్క మొత్తం బోధన గురించి, పాఠం యొక్క అంటే ఓవరాల్గా ఒక పాఠం యొక్క మొత్తం బోధన గురించి సూచనప్రాయంగా తెలిపేది పాఠ్య విభాగ పథకం, అదే యూనిట్ ప్లాన్. 19వ బిట్టు, పాఠ్య పథకంలో ఉపాధ్యాయుడి యొక్క పేరు, తరగతి, విషయం అనేవి ఏ సమాచారం క్రిందకి వస్తాయి? పాఠ్య పథకంలో ఉపాధ్యాయుడి పేరు, ఉపాధ్యాయుడు చెబుతున్న తరగతి, ఆ తరగతిలో అని చెబుతున్న విషయం, ఇవి ఏ సమాచారం క్రిందకి వస్తాయి అన్నది బిట్టు. జవాబు ప్రాథమిక సమాచారం. ఇది ప్రాథమిక సమాచారం. చూడండి, కొన్ని సందర్భాల్లో ఎలిమినేషన్ విధానం అంటే ప్రశ్నకి జవాబు తెలియకపోతే ఎలిమినేషన్ విధానం కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. పాఠ్య విశ్లేషణ సమాచారం కోసము ఉపాధ్యాయుడి పేరు, తరగతి, విషయం అవసరం లేదు కదా. బోధన ఉపకరణాలు, సో బోధన ఉపకరణాలు అంటే అక్కడ డస్టరు, శుద్ధ ముక్క, లేకపోతే అక్కడ ఏదైనా ఒక కవి గురించి చెప్తే ఆయన పటము, చిత్రపటము, లేకపోతే ఇంకోటి అవసరం అవుతుంది. కానీ ఉపాధ్యాయుడి పేరు, తరగతి, విషయం ఇవన్నీ కూడా బోధన ఉపకరణలోకి రావు కదా. ప్రదర్శన సమాచారం ప్రదర్శించవలసిన అవసరం లేదు కదా. కాబట్టి ఇదేంటిది? ప్రాథమిక సమాచారం. బిట్ నెంబర్ 20, పాఠ్య పథకం రాసేటప్పుడు, పాఠ్య పథకంని రాసేటప్పుడు ఒక పాఠ్యాంశంలోని ముఖ్య భావనలు ఈ అంశం క్రిందకి వస్తాయి అన్నది బిట్టు. సరైన జవాబును గుర్తించండి. పాఠ్య పథకం రాసేటప్పుడు పాఠ్యాంశంలోని ముఖ్య భావనలు ఈ అంశం క్రిందకి వస్తాయి. జవాబు ఆప్షన్ 4, పాఠ్యాంశ విశ్లేషణ క్రిందకు వస్తాయి. పాఠ్యాంశ విశ్లేషణ క్రిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ 21వ బిట్టు చూడండి. ఇక్కడ తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ ఈ బుక్లో చాలా ఉందండి. ఈ బుక్ ఒక పెద్ద సముద్రం అని చెప్పొచ్చు. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వరకు ఈ బుక్ సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే తెలుగు కంటెంట్తో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పనిసరిగా ఈ పుస్తకం తీసుకోండి. ఇకపోతే చూడండి, 21వ బిట్టు, పాఠ్య పథకం సోపానం అయినటువంటి
ప్రవేశంలో పాఠ్య పథక సోపానము అయినటువంటి ప్రవేశంలో మొదట వచ్చే ఉపసోపానం క్రింది వాటిలో ఏది అన్నది బిట్టు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 పూర్వజ్ఞాన పరిశీలనతో. ఇక్కడ మనం తరగతి గదిలో పాఠ్య పథకంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. పూర్వజ్ఞాన పరిశీలన తర్వాత ఉన్ముఖీకరణ, అవునా? కాబట్టి ఇక్కడ పాఠ్య పథక సోపానం అయినటువంటి ప్రవేశంలో మొదట వచ్చే ఉపసోపానము పూర్వజ్ఞాన పరిశీలన. పూర్వజ్ఞాన పరిశీలన తర్వాత ఉన్ముఖీకరణ అనేది వస్తుంది, అవునా? తర్వాత పరీక్షలు, ఆ తర్వాత మూల్యాంకనం. 22వ బిట్టు విద్యార్థిని పాఠం వైపు మరలించడానికి సహకరించేది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 ఉన్ముఖీకరణ సరైనటువంటి జవాబు. విద్యార్థిని పాఠం వైపు మరలించడానికి ఉన్ముఖీకరణ సహకరిస్తుంది. పాఠ్య పథకం యూనిట్ ప్లాన్లో మొదటి సోపానం క్రింది వాటిలో ఏది? పాఠ్య పథకంలో మొదటి సోపానం. జవాబు ఆప్షన్ 4 ప్రవేశం. లెసన్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ లెసన్ ప్లాన్ ఓకే, ఇందులో మొదటి సోపానం ప్రవేశం. ఇకపోతే 24వ బిట్టు పూర్వజ్ఞాన పరిశీలన మరియు ఉన్ముఖీకరణం అనే ఈ ఉపసోపానాలు కలిగిన సోపానం క్రింది వాటిలో ఏది? జవాబు ప్రవేశం. ప్రవేశం అనేటటువంటి సోపానంలో మొదటి ఉపసోపానం పూర్వజ్ఞాన పరిశీలన, రెండవ ఉపసోపానం ఉన్ముఖీకరణ. 25వ బిట్టు పాఠ్య పథకంలో ప్రవేశం అనే సోపానానికి ఆఖరి ఉపసోపానం క్రింది వాటిలో ఏది? జవాబు శీర్షిక ప్రకటన. అవునా? పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, తర్వాత శీర్షిక ప్రకటన. చూడండి, ఇక్కడ ప్రవేశం అన్న సోపానానికి ఆఖరి ఉపసోపానం శీర్షిక ప్రకటన అని చెప్పి అన్నారు. కానీ శీర్షిక ప్రకటన అనేది తర్వాత వచ్చేటటువంటి ప్రదర్శన అన్న సోపానంకి మొదటి ఉపసోపానం. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు. ప్రవేశం అన్న సోపానం తీసుకుంటే అందులో రెండు ఉపసోపానాలు ఉంటాయి. పూర్వజ్ఞాన పరిశీలన ఒకటి, ఉన్ముఖీకరణ ఒకటి. ఆ రెండు ప్రవేశం అన్న సోపానంలో ఉంటాయి. శీర్షిక ప్రకటన ప్రదర్శన అన్న రెండవ సోపానంలో మొదటి ఉపసోపానం కదా శీర్షిక ప్రకటన. కాబట్టి అయితే ఇక్కడ ఆన్సర్ మాత్రం ఏమని ఇచ్చినారంటే 25వ బిట్టు శీర్షిక ప్రకటన ప్రవేశం అన్న సోపానానికి ఆఖరి ఉపసోపానం అని ఇక్కడ ఇచ్చారు. కానీ ప్రవేశిక యొక్క మొదటి ఉపసోపానం పూర్వజ్ఞాన పరిశీలన అయితే రెండవ ఉపసోపానం ఉన్ముఖీకరణ. శీర్షిక ప్రకటన ప్రదర్శన అన్న రెండవ సోపానంలో మొదటి ఉపసోపానం అవుతుంది అని నేను అంటాను కదా. మరి ఈ 25వ బిట్టు దీని యొక్క సస్పెన్స్ అనేది, దీని గురించి మీరు కామెంట్ బాక్స్లో ఏమనుకుంటున్నారు
ఒకసారి కామెంట్ చేయండి. ఏమనుకుంటున్నారు కాదు, ఇక్కడ ప్రవేశం అన్న సోపానంలో శీర్షిక ప్రకటన, ఉన్ముఖీకరణ ఉంటాయి. ప్రదర్శనం అన్న రెండవ సోపానంలో శీర్షిక ప్రకటన, మొదటి ఉపసోపానం అన్నది ఇక్కడ విషయం. ఇది అవునా కాదా అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. ఇకపోతే 26వ బిట్టు, ఛాత్రోపాధ్యాయులు ఈ సోపానంలో బోధన అభ్యసన కృత్యాలను నిర్వహిస్తారు. ఛాత్రోపాధ్యాయులు ఈ సోపానంలో బోధన అభ్యసన కృత్యాలను నిర్వహిస్తారు. జవాబు ఆప్షన్ 4, ప్రదర్శన అన్న సోపానంలో బోధన మరియు అభ్యసన కృత్యాలు నిర్వహిస్తారు. 27వ బిట్టు, పాఠ్య పథకంలో పునర్విమర్శనం అంటే ఏమిటి అన్నది ఇక్కడ బిట్టు. పాఠ్య పథకంలో పునర్విమర్శనం అంటే మూల్యాంకనం అని అర్థం. పునర్విమర్శనం అంటే ప్రదర్శనం కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రవేశము కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఉన్ముఖీకరణం కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మూల్యాంకనం ఒకటే అవుతుంది. 28వ బిట్టు, బోధనకు ముందు నిర్ణయించుకున్న లక్ష్యాలు, సామర్థ్యాలు అన్నీ సాధించామో లేదో తెలుసుకోవటానికి ఉపయోగపడే సోపానం క్రింది వాటిలో ఏది? నెంబర్ 28. 28వ బిట్టు, బోధనకు ముందు నిర్ణయించుకున్న లక్ష్యాలు, సామర్థ్యాలు అన్నీ సాధించామా లేదా అని తెలుసుకోవటానికి ఉపయోగపడే సోపానం క్రింది వాటిలో ఏది అన్నది బిట్. జవాబు ఆప్షన్ 1, మూల్యాంకనం సరైనటువంటి జవాబు. 29వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 29, తరగతి గదిలో నేర్చుకున్న అంశాల పునర్బలనానికి విద్యార్థుల విరామకాల సద్వినియోగం చేసుకోవటానికి ఉపకరించేది అంటే ప్రశ్న ఏమర్థమైంది మీకు? ఈరోజు తరగతి గదిలో మన గురువు గారు ఏం పాఠం చెప్పారో, మనం ఏం నేర్చుకున్నాం అన్న అంశాలని మళ్ళీ పునర్బలనం చేసుకోవడానికి, విద్యార్థులకి దొరికే విరామ కాలంని సద్వినియోగం చేసుకోవటానికి ఉపకరించేది క్రింది వాటిలో ఏది అన్నది బిట్టు. జవాబు హోంవర్క్, ఇంటి పని. హోంవర్క్లు ఇస్తూ ఉంటాం కదా పిల్లలకి, అదే ఇంటి పని. 30వ బిట్టు, బిట్ నెంబర్ 30, ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయాన్ని బోధించటానికి తయారు చేసుకునే ప్రణాళికను ఏమంటారు అన్నది బిట్టు. ఒక విద్యా సంవత్సరంలో అంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఒక క్లాస్ రూమ్కు ఒక అధ్యయన విషయాన్ని బోధించటానికి తయారు చేసుకునే ప్రణాళిక క్రింది వాటిలో ఏది? జవాబు వార్షిక ప్రణాళిక సరైనటువంటి జవాబు. యాన్యువల్ ప్లాన్. 31వ బిట్టు, బిట్ నెంబర్ 31, ఒక అధ్యాయాన్ని కానీ ఒక పాఠాన్ని కానీ పూర్తిగా బోధించటానికి ఉపయోగించే పథకం క్రింది వాటిలో ఏది? ఒక అధ్యాయం అవ్వచ్చు లేదా ఒక పాఠం అవ్వచ్చు. వీటిని పూర్తిగా బోధించడానికి ఉపయోగపడేటటువంటి పథకం క్రింది వాటిలో ఏది? జవాబు పాఠ్య విభాగ పథకం, అదే యూనిట్ ప్లాన్ అని మనం చెప్పొచ్చు. 32వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 32,
ఒక పీరియడ్లో ఒక నిర్ణీత పాఠ్యాంశంని బోధించటానికి తయారు చేసుకున్న పథకంని ఏమంటారు? జవాబు లెసన్ ప్లాన్, పాఠ్య పథకం అని చెప్పి పేర్కొంటారు. 33వ బిట్టు, ఛాత్రోపాధ్యాయులు తమ అనుభవ రాహిత్యంని, నైపుణ్య రాహిత్యంని అధిగమించటానికి ఉపకరించే స్వయం శిక్షణ విధానం క్రింది వాటిలో ఏది? జవాబు సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్ ప్లాన్ సరైనటువంటి జవాబు. 34వ బిట్ నెంబర్ 34, భావి ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలకు సానపెట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేది క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు మైక్రో టీచింగ్ ప్లాన్, సూక్ష్మాంశ బోధన. భావి ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలకు సానపెట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేది సూక్ష్మాంశ బోధన. 35వ బిట్టు, సూక్ష్మ బోధన అనేది ఏదైతే ఉందో ఇది ఒక బోధనా పద్ధత లేదా ఒక బోధనా మెలకువ, బోధన ఉపకరణాలు అవసరం లేనిది, సంవత్సరాంతం కొనసాగుతుంది. వీటిలో సరైన జవాబు ఏది? జవాబు ఆప్షన్ 2, ఒక బోధన మెలకువ. సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్ అనేది ఒక బోధన మెలకువ. భవిష్యత్ కాలంలో ఉపాధ్యాయులుగా రాణించేందుకు ట్రైనింగ్, శిక్షణ చేస్తున్నటువంటి ఒక బోధన మెలకువ. 36వ బిట్టు, సూక్ష్మ బోధన విధానం. అసలు ఈ మైక్రో టీచింగ్ అనేది ఏదైతే ఉందో ఈ సూక్ష్మ బోధన విధానం అనేది ఏ విశ్వవిద్యాలయంలో రూపుదిద్దుకున్నది అన్నది బిట్టు. జవాబు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సరైనటువంటి జవాబు. ఈ మైక్రో టీచింగ్ అనేటటువంటి విధానం అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రూపుదిద్దుకుంది. 37వ బిట్ని మనం పరిశీలన చేసినట్లయితే, సూక్ష్మ బోధనను రూపొందించిన వారు ఎవరు? సూక్ష్మ బోధనను రూపొందించిన వారు. అయితే ఈ సూక్ష్మ బోధన అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రూపుదిద్దుకుంది. అయితే అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఈ మైక్రో టీచింగ్ను రూపొందించిన వారు ఎవరు అన్నది బిట్టు. జవాబు డ్వైట్ డబ్ల్యూ అలెన్ మరియు రాబర్ట్ బుష్ మరియు కైత్ అకిసన్, ఈ ముగ్గురు ఇక్కడ ఈ మైక్రో టీచింగ్ దీన్ని రూపొందించడం జరిగింది. 38వ బిట్టు, ప్రపంచంలో మొదటిసారిగా మైక్రో టీచింగ్ విధానాన్ని రూపొందించిన సంవత్సరం. ప్రపంచంలో మొదటిసారిగా మైక్రో టీచింగ్ విధానాన్ని రూపొందించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? జవాబు 1963వ సంవత్సరం. భారతదేశంలోని సూక్ష్మ బోధనపై పరిశోధన జరిపిన వారు ఎవరు? భారతదేశంలో అంటే ఇంతవరకు మనము స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, అమెరికా అని చెప్పుకున్నాం. ఇంతకీ మరి ఇండియాలో ఈ మైక్రో టీచింగ్ అన్న అంశం మీద పరిశోధనలు జరిపిన వారు ఎవరు అన్నది బిట్టు. ఇక్కడ
సరైన జవాబుని గుర్తించండి. జవాబు బరోడాకు చెందిన సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, బరోడా. బిట్ నెంబర్ 40 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సూక్ష్మ బోధన ఆవశ్యకతను గుర్తిస్తూ టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్ను వెలువరించిన వారు ఎవరు? టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్, ఇది సూక్ష్మ బోధన యొక్క ఆవశ్యకతని గుర్తిస్తుంది. ఎందుకు దీన్ని వెలువరించిన వారు ఎవరు అన్నది బిట్టు. జవాబు ఎన్సిఈఆర్టి 1978. ఓకే, ఎన్సిఈఆర్టి 1978. ఎన్సిఈఆర్టి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, 1978. బిట్ నెంబర్ 41, 41 బిట్టు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ విద్యార్థి కోర్సులలో సూక్ష్మ బోధనను ఈ సంవత్సరం నుంచి ఒక అంశంగా ప్రవేశపెట్టారు. ముందు ప్రపంచంలో తెలుసుకున్నాం. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, అమెరికా తర్వాత భారతదేశంలోకి వచ్చాం. భారతదేశంలో బరోడా అడ్వాన్స్డ్ స్టడీస్ ఎడ్యుకేషన్. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియా గురించి మనం గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా అడ్వాన్స్డ్ స్టడీస్, ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఈ సెంటర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కాకుండా అడ్వాన్స్డ్ స్టడీస్ ఎడ్యుకేషన్. ఎస్, బీడీ అంతే ఎడ్యుకేషన్ కదా, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అవునా? బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. బిఎడ్ ఎడ్ అంతే ఎడ్యుకేషన్. అడ్వాన్స్డ్ స్టడీస్ ఎడ్యుకేషన్ బరోడా, ఇది గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్డ్ స్టడీస్ ఎడ్యుకేషన్ బరోడా, సింపుల్ గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్డ్ స్టడీస్ ఎడ్యుకేషన్ బరోడా. నెక్స్ట్, ఇది 1978లో ఈ మైక్రో టీచింగ్ యొక్క ఆవశ్యకతను భారతదేశంలో ఎన్సిఈఆర్టీ వెలువరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎడ్యుకేషన్ కోర్సులలో సూక్ష్మ బోధనను, ఈ మైక్రో టీచింగ్ను ఏ సంవత్సరం నుంచి ఒక అంశంగా ప్రవేశపెట్టారు? తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 2 2003 సంవత్సరం నుంచి, ఇది సరైనటువంటి జవాబు. 42వ బిట్టు, బిట్ నెంబర్ 42. సూక్ష్మ బోధన అభ్యసన కృత్యంని ఒక నైపుణ్యానికి పరిమితం చేసి తరగతి కాలాన్ని, తరగతి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బోధన పరిస్థితిని సరళం, నియంత్రితం అయిన వ్యూహంగా మలుస్తుంది అని నిర్వచించిన వారు ఎవరు అన్నది బిట్టు. ఇక్కడ నిర్వచనం దేని మీద ఉంది ముందు గ్రహించండి. ముందు నిర్వచనం అనేది దేని మీద ఉంది గ్రహించండి. సూక్ష్మ బోధన మీద నిర్వచనం ఉంది. నిర్వచనం ఏ కాన్సెప్ట్ మీద ఉంది? సూక్ష్మ బోధన గురించి నిర్వచనం అనేది చెప్తుంది. ఏమని చెబుతుంది? బోధన అభ్యసన అనేటటువంటి ఒక కృత్యం, అంతే కదా. మైక్రో టీచింగ్లో మనం ఏం చేస్తాము? టీచింగ్లో కానీ మైక్రో టీచింగ్లో కానీ మనం చేసింది ఏంటి? బోధన మరియు అభ్యసన కృత్యం. ఈ బోధన అభ్యసన కృత్యాన్ని ఒక నైపుణ్యానికి పరిమితం చేసి తరగతి కాలాన్ని, తరగతి పరిమాణాన్ని తగ్గించడం. చూడండి, ఒక నిర్వచనంలో తరగతి కాలం, తరగతి పరిమాణం తగ్గించడం అన్న పదాలు కనిపిస్తే, ఇది ఎవరి నిర్వచనం? సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. జవాబు జేసి కిస్ యొక్క నిర్వచనం. కిస్, ఓకే, అందరికీ ఇష్టమైంది కిస్, ఇది గుర్తుపెట్టుకోండి. కిస్. ఇక్కడ మైక్రో టీచింగ్
అభ్యసన కృత్యంని ఒక నైపుణ్యానికి పరిమితం చేసి తరగతి కాలం, తరగతి పరిమాణాన్ని తగ్గిస్తూ బోధనా పరిస్థితిని సరళం, నియంత్రితం అయిన వ్యూహంగా మలుస్తుంది. హిస్ అనేటటువంటి ఆయన ఏమన్నాడు? సూక్ష్మ బోధన తరగతి కాలాన్ని, పరిమాణం తగ్గించేస్తుంది. దీనివల్ల ఏంటంటే బోధన పరిస్థితి సరళమవుతుంది, కంట్రోల్ అవుతుంది అని చెప్పాడు. అంతే. 43వ బిట్కి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించబడిన బోధన వ్యూహమే సూక్ష్మ బోధన. పైన ఉన్నటువంటి నిర్వచనం మళ్ళీ ఇక్కడ వచ్చి చూడండి. పై నిర్వచనం కూడా ఇది ఉంది. తరగతి పరిమాణంలో తగ్గింపు, ఎస్ ఇందులో కూడా ఉంది. తరగతి కాలంలో తగ్గింపు, ఎస్ ఇందులో కూడా నిర్వచనం ఉంది. ఈ విధంగా తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించబడిన బోధన వ్యూహమే సూక్ష్మ బోధన అని సూక్ష్మ బోధన గురించి మరొక నిర్వచనం ఎవరిచ్చారు? జవాబు డ్వైట్ డబ్ల్యూ అలెన్. డ్వైట్ డబ్ల్యూ అలెన్. ఇక 44వ బిట్ని ఇప్పుడు మనం చూస్తే సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానం. ఎస్, నోట్ దిస్ పాయింట్. మైక్రో టీచింగ్ అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానం. ఇందులో స్వల్పకాల వ్యవధిలో స్వల్ప సంఖ్యలో గల విద్యార్థులకు ఒక నిర్దిష్టమైన బోధన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఉపాధ్యాయ విద్యార్థి బోధిస్తాడు. ఇక్కడ ఈ నిర్వచనాలు ఇచ్చిన వారు ఎవరు అన్నది బిట్టు. జవాబు చూడండి, పాసి మరియు లలిత. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పాసి మరియు లలిత. పాసి మరియు లలిత. ఓకే. సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానం. ఇందులో స్వల్పకాల వ్యవధిలో స్వల్ప సంఖ్యలో గల విద్యార్థులకు ఒక నిర్దిష్టమైన బోధన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఉపాధ్యాయ విద్యార్థి బోధిస్తాడు అని పాసి, లలిత నిర్వచించారు. 45వ బిట్టు సూక్ష్మ బోధన దీని గురించి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే పాఠం నిడివి చాలా తక్కువగా ఉంటుంది. ఎస్, మైక్రో టీచింగ్ దాని పేరు మైక్రో. పాఠం నిడివి చాలా చిన్నగా ఉంటుంది. ఒకే ఒక కాన్సెప్ట్కు పరిమితమే ఉంటుంది. ఇక సాధన చేయాల్సిన బోధన నైపుణ్యం ఒక్కటే. ఇది. నెక్స్ట్ 46వ బిట్టు సూక్ష్మ బోధన. 46వ బిట్టు సూక్ష్మ బోధన అనేది బోధన యొక్క కాలాన్ని పరిమితం చేస్తుంది. ఇప్పటివరకు అదే కదా పై నిర్వచనాల్లో మనం చెప్పుకుంటున్నాం. ఇకపోతే విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తుంది. ఎస్, ఇదే కదా ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత సాధన చేయాల్సిన బోధన నైపుణ్యం ఒక్కటే. ఈ మూడు కూడా ఇంతకు ముందు మనం చెప్పాం కదా, కాబట్టి ఆప్షన్ 1 ఇక్కడ సరైనది. ఇది. 47వ బిట్టు సూక్ష్మ బోధన అనేది ఛాత్రోపాధ్యాయులకు ఆందోళన కలిగించదు. ఛాత్రోపాధ్యాయులు బోధన నైపుణ్యాన్ని పెంచుకుంటారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇదండి. ఇక్కడ 47 బిట్లతో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. మరిన్ని బిట్స్ని తర్వాత వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డిఎస్సి, టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారి దగ్గర తెలుగు కంటెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన పుస్తకం ఇది. తీసుకోండి. ఈ బుక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది డిఎస్సి ప్రిపరేషన్కి. ఇకపోతే మరో వీడియోలో మరిన్ని బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.